వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ 5. స్కూల్ యాజమాన్యానికి 25 లక్షల టోకరా. ఉపాధ్యాయురాల మోసాలపై వెస్లీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ సంచలన ప్రకటన. విజయవాడ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటూ నమ్ముకున్న స్కూల్ యాజమాన్యాన్ని నట్టేట ముంచిన కొందరు టీచర్ల నిజ స్వరూపాన్ని విజయవాడ రామవరప్పాడులోని ప్రముఖ విద్యా సంస్థ వెస్లీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ జాన్ వెస్లీ పత్రికాముఖంగా వెల్లడించారు. గత 5 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తున్న తమ పాఠశాల ప్రతిష్టను దెబ్బతీస్తూ భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలపై దౌర్జన్యం, ఫీజుల పేరిట భారీ చీటింగ్. ఈ సందర్భంగా చైర్మన్ జాన్ వెస్లీ మాట్లాడుతూ పాఠశాలలో పనిచేస్తున్న సుధా మేడం, సుమిత మేడం మరియు ఆయా దేవీలపై గత కొంతకాలంగా అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వెస్లీ ఎడ్యుకేషన్ స్కూల్ 5 సంవత్సరాల నుంచి నడిపిస్తూ జరిగింది. ప్రీ స్కూల్ మరి అనేక మంది పిల్లలకి మేము విద్యను అందించి ఒక 4 ఇయర్స్ నుంచి కూడా అంత సక్రమంగానే మేము కొనసాగిస్తున్నాం. మరి కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకురాకుండా ప్రిన్సిపల్ సుధారాణి, అలాగే సునీత మేడం, అలాగే మరి దేవి గారు, ఆయన దేవి, వీళ్ళు కూడా మా దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చేవాళ్ళు కాదు. కొంతమంది పేరెంట్స్ మాకు చెప్పేవాళ్ళు పిల్లలు కొట్టడం జరుగుతున్నది. మేము 2-3 సార్లు చెప్పి సుధా మేడం ఇలా జరగకుండా చూస్తామండి కాబట్టి మేము ఫీజులు తగ్గించి తీసుకునేవాడు. బిజినెస్ ఎప్పుడు కూడా మేము చేయలేదు. ఫీజులు తగ్గించి ఆర్టిజం, అలాగే ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ కూడా మేము నడిపిస్తూ జరిగేది. మరి ఒక మధ్యతరగతి వాళ్ళకి అలాగే పేదవాళ్ళకి అందుబాటులో ఉండాలని ఈ స్కూల్ని నడిపిస్తూ జరిగింది. మరి అలాగే ఒక 25 lakhs మిక్స్ చేసి ఆ లెక్కలన్నీ కూడా మరి రాసామని చెప్పేవాళ్ళు, కానీ మాకు లెక్కలు చూపించేవాళ్ళు, చేతులు డబ్బులు తీసుకునేవాళ్ళు. మరి స్కానర్ పెడితే స్కానర్ నాకు కొద్ది డబ్బులు వేపించి చేతికి ఇస్తున్నారండి, నా ఫోన్పే అలవాటు అయిపోయింది, నా ఫోన్కే వేస్తున్నారండి అని చెప్తూ అలా 3 years నుంచి 25 lakhs మిక్స్ చేస్తూ జరిగింది. కాబట్టి నేను పిల్లల పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, వీళ్ళిద్దరు పేరెంట్స్ పిల్లల గురించి చెప్పారు, కొట్టారు, మరి స్కూల్కి రావద్దని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా, స్కూల్ని అభివృద్ధి చేయాలి, 10 మంది ఇంకా బతికేటట్టు మనం మరి దారి చూపించాలని నేను వాళ్ళకి నచ్చ చెప్పినప్పుడు ఇంకా ఎన్నట్టైన వాళ్ళు కానీ మళ్ళీ పట్టించుకునేవాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఈ యొక్క వెస్లీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున మీ అందరూ తెలియజేసింది ఏంటంటే, మళ్ళీ స్కూల్ కొనసాగుద్ది, మీరు అందరూ పిల్లల్ని తీసుకురండి. ఈ పిల్లలు మరి స్కూల్ మూసారు, స్కూల్కి మరి ఇక తీరు అని చెప్తూ జరిగింది. తప్పకుండా స్కూల్ రన్నింగ్లో ఉంది, మేము ఎప్పుడు మూసేయలేదు. కాబట్టి ఇలాంటి చీటింగ్, ఇలాంటి దొంగ పనులు ఇంకెప్పుడు జరగకుండా ప్రభుత్వం వారు కానీ మీడియా మిత్రులు కానీ ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొంచెం గట్టిగా చెప్పాలి. నా పేరు మారుశ్రీ అండి. నేను 1 year అవుతుంది బాబు జాయిన్ చేసి. ఒక 5 months నుంచి మాకు కూడా అలాంటి సిచ్యువేషనే వచ్చింది. బాబుని కొట్టేవాళ్ళు అనమాట. మరి పిల్లలు కొట్టేవాళ్ళు, టీచర్ అనేది మాకు తెలియదు. బాబు అయితే టీచర్స్ పేరే చెప్పేవాడు. టీచర్స్ని మేము క్వశ్చన్ చేసి అడిగితే ఆమె మాకు సంబంధం లేదు, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఆమె తీసుకునేది కాదు. తర్వాత మేము ఫ్యాన్ గురించి కానీ మనీ గురించి కానీ దాని గురించి కూడా డిస్కషన్ వచ్చింది. ఎందుకులేని చెప్పి మేము సార్ వాళ్ళగా తీసుకోలేదు. బాబు కొట్టినప్పుడు మాత్రం మా మదర్ మేము స్కూల్ దగ్గరికి వచ్చి మేము ప్రూఫ్స్ అడిగాము. కెమెరాస్ ఓపెన్ చేయండి, ఎవరు కొట్టారనేది మాకు తెలియాలి, మీరు కొట్టారా పిల్లలు కొట్టారా అనేది. అంటే మేము కెమెరాస్ ఓపెన్ చేయము, మీరు అడగకూడదు, సార్ వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేయొద్దు అని చెప్పి అన్నాము. మేము సుధారాణి అండ్ సునీత చాలా మా మీద ఫైటింగ్కి వచ్చేసారు. మా మదర్ మీద, నా మీద లేనిపోయారని చెప్పారు. చాలా బ్యాడ్గా కూడా మా బ్యాడ్ యూస్ చేశారు. ఇక సార్ వాళ్ళకి మేమే ఇన్ఫార్మ్ చేసాము. కాల్ చేసి ఇక్కడ జరిగేదంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము. ఇంట్లో ఈ మ్యాటర్లో సుధారాణి వాళ్ళ హస్బెండ్ కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేశారు, ఆయన ఇద్దరు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఆయన మమ్మల్ని క్వశ్చన్ చేసి మమ్మల్ని బెదిరించేంత దగ్గర కూడా తీసుకొచ్చారు. మా పర్సనాలిటీ మ్యాటర్స్ కూడా ఆమె లీక్ చేశారు. మాకు అది కూడా నచ్చలేదు. అండ్ తర్వాత ఈ ఇష్యూ జరిగిన తర్వాత నుంచి సార్ పట్టించుకోవడం జరుగుతుంది. ఈ
ఇష్యూ జరిగిన తర్వాత నుంచి మాకు కాల్ చేసి బాబుని పంపించండి అని అదివరకు అనేది. ఈ ఇష్యూ జరిగిన దాని నుంచి అసలు మీ బాబుని పంపించకపోయినా పర్వాలేదు, మీరు మీ బాబుని మీ దగ్గరే పెట్టేసుకోండి అని చెప్పేసి అయింది. ఈ ఇయర్ అయిపోయిందని చెప్పి మేము సార్కి మళ్ళీ కరెక్ట్ కాంటాక్ట్ అయ్యాము. కాంటాక్ట్ అయిన తర్వాత సార్ చెప్పినప్పుడు మా స్కూల్లో మళ్ళీ జాయిన్ చేయడమ్మా, ఆ టీచర్స్ని తీసేసాము. జాయిన్ చేసి చేద్దామంటే అసలు స్కూల్లో పిల్లలే లేరు. చూసారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే మరి తన ప్రభుత్వం ఇంకోసారి జరగకూడదని కోరుకుంటున్నారు. ఇంకో వాళ్ళతో వేరే వాళ్ళతో మేడం గారితో మాట్లాడారు. మేడం రండి మేడం. చూసారా, ఇంకో మనకు వేరే వాళ్ళతో వాళ్ళకి అర్థం జరిగింది. సో మేడం గారితో మనం మాట్లాడుతున్నాం. మీకు మీ సమస్య ఏంటంటే ఈ పిల్లలతో కూడా కుట్టారు, టీచర్ కుట్టారు, తీశారు అని అన్నారు కదా. సో మీరు దాని గురించి అంటే ఫస్ట్ నుంచి బాగానే ఉన్నారండి. బాబుని ఎప్పుడైతే కొట్టారో అప్పుడే మేము క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. అప్పటి వరకు కూడా ఆమె బాగానే ఆన్సర్ చేసేది. తర్వాత నుంచి ఈ కొట్టిన మేము క్వశ్చన్ చేసినందుకు ఆమె మా మీద తిరిగి వాళ్ళ హస్బెండ్ ఆమె ఇద్దరు మా మీద తిరిగి అనడం జరిగింది. ఇంకా అదేమంటే స్కూల్లో బాబుని జాయిన్ చేయడం ఇద్దరికి పంపించేసుకోండి, ఏమన్నా ఇది 1 year నుంచి కడుతున్నాం కదా, ఆ మనీ మాకు రిటర్న్ ఇచ్చేసేయండి అంటే మేము ఎందుకు ఇస్తాము అని చెప్పండి. సరే పైన సార్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి అని చెప్తే వాళ్ళకి చెప్పద్దు ఇక్కడ జరిగిన ఇష్యూ గురించి అని చెప్పన్నారు. ఇక దాంతో మేము బాబుని ఆ రోజు నుంచి స్కూల్కి పంపించుకోవాలి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ సార్ స్కూల్ స్టార్ట్ చేస్తే మేడం గారి పేరు చెప్తారు. సుధారా దానికోసం మీరు అన్నం జరగాలనుకుంటున్నారా, కాకపోతే న్యాయం చేయాలనుకుంటున్నారా? స్కూల్కి న్యాయం కావాలనుకుంటున్నారా, కాకపోతే న్యాయం చేయాలనుకుంటున్నారు? స్కూల్ నుంచి న్యాయం కావాలి, ఎందుకంటే స్కూల్ బాగుంటేనే కదా పిల్లలు బాగుండేది. సో ఆమె నుంచి అనేది అది సార్ వాళ్ళు చూసుకుంటారు. స్కూల్ బాగుంటే మేము మా పిల్లల దగ్గరే కాబట్టి మేము జాయిన్ చేసుకున్నాం అనుకుంటున్నాం. సో ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీ కానీ చెప్పే ఎడ్యుకేషన్ కానీ బాగానే ఉంది. ఆ మధ్య వరకు కూడా బాగానే ఉండేది. మరి ఈ మధ్యలో ఎలా ఎందుకు చేశారనేది ఇంకా వాళ్ళకి ఓకే, కదా. సుధా రాణి గారు ఆమె ఎంత అన్య దుర్మార్గులుగా ఎంత చేశారు చూసారు కదా. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆమె పర్మిషన్ లైసెన్స్ లేకుండానే స్కూల్ నడిపిస్తుంది. అసలు ఎందుకు లైసెన్స్ లేకుండా స్కూల్ ఎందుకు పెట్టింది? అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారు? ప్రభుత్వంలో ఉన్నారా, లేకపోతే ఎమ్మెల్యే కింద ఉన్నారా, ఎవరు ఉన్నారు, రాజకీయాలు ఎవరు ఉన్నారు, మీరు నాకు తెలియాలి. సో ఎందుకు ఒక స్కూల్ బ్యాడ్ స్కూల్ ఎందుకు తీసుకురావడం ఎందుకు, లేకపోతే వేరే స్కూల్ ఎందుకు పెట్టడం ఎందుకు? అసలు నీ సమస్య, నీ ప్రాబ్లం ఏంటి? అసలు ఎందుకు స్కూల్ పిల్లలు ఎందుకు అన్యాయం చేయడం ఏంటి? స్కూల్ పిల్లలు కొట్టడం ఏంటి? అంటే స్కూల్ పిల్లలు కొట్టడం నీకు అధికారం ఎవరు ఇచ్చారు? నువ్వు చెప్పాల్సింది ఏంటి? స్కూల్ పిల్లలకి మంచి పాఠాలు చెప్పాలి, కొద్ది మంచి మాటలు చెప్పాలి. ఇది కొట్టే అధికారం మీకు అట్లా ఇచ్చింది. సరే ఏదో తెలియకపోతే చిన్న పిల్లలు ఏదో మీరు నచ్చి చెప్పాలి, కానీ నచ్చి చెప్పకుండా మీరు నిష్కర్షణ చేస్తే ఇది ప్రభుత్వం ఏంటి? అసలు ఈ స్కూల్ ఏంటి చెప్పండి.